ఉప్పల్ ఒకప్పుడు హైదరాబాద్ శివారు ప్రాంతం కానీ ఇప్పుడు కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి చెందుతోంది. మెట్రో రాక, మెరుగైన మౌలిక వసతులు, ఐటీ హబ్ ఏర్పాటుతో ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో స్థిర నివాసానికి ఇష్టపడుతున్నారు చాలా మంది. అందుకు అనుగుణంగానే ఉప్పల్ నుంచి భువనగిరి వరకు వందల సంఖ్యలో నిర్మాణ ప్రాజెక్టులు వస్తున్నాయి. ఇంటి ధరలు కూడా అందుబాటులో ఉండడంతో ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఐటీ సంస్థల్లో పనిచేసే వారంతా ఇప్పటి వరకు వెస్ట్ హైదరాబాద్లోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఇష్టపడేవారు. ఐటీ కార్యాలయాలకు దగ్గరగా ఉండడంతో పాటు మౌలిక వసతులు అభివృద్ధి అందుబాటులో ఉండడంతో హైదరాబాద్ వెస్ట్ ప్రాంతంలో ఇళ్లు కొనేందుకు అంతా మొగ్గు చూపేవారు. కానీ ఇప్పుడు ఐటీ ఉద్యోగుల దృక్పథంలో స్పష్టమైన మార్పు వచ్చింది. మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు, హైటెక్ సిటీ నుంచి నాగోల్ వరకు మెట్రో అందుబాటులోకి వచ్చాక ఐటీ కారిడార్కు దూరం తగ్గిపోయింది. ఇప్పుడు ఐటీ ఉద్యోగులు సైతం ఉప్పల్ నుంచి 15 కిలోమీటర్ల వరకు స్థిర నివాసానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఉప్పల్, బోడుప్పల్, ఫిర్జాగూడ, పోచారం, నారపల్లి, ఘట్కేసర్, భువనగిరి వరకు కొత్త నిర్మాణాలు విస్తరించాయి. వెస్ట్ హైదరాబాద్లో ఇంటికి వెచ్చించే వ్యయంలో సగం ధరకే మరింత ఎక్కువ విస్తీర్ణంలో కలిగిన ఇల్లు ఇక్కడ లభిస్తుండటంతో ఐటీ ఉద్యోగులు ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో సొంతిల్లు కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తల్లిదండ్రులతో కలిసి ఉండడానికి ఈ ప్రాంతమే అనువైందని భావిస్తున్నారు. ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్ జిల్లాల నుంచి పిల్లల చదువుల కోసం ఉపాధి రీత్యా వలస వచ్చిన వారు ఎక్కువగా నివసించేవారు. కానీ ప్రస్తుతం మెట్రో రాకతో అన్ని వర్గాల వారు ఇక్కడ స్థిర నివాసానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రధానంగా ఐటీ ఉద్యోగులు ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉండేందుకు ఆసక్తి చూపుతుండటంతో గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణాలు ఈ ప్రాంతంలో జోరందుకుంటున్నాయి. మెట్రో రైల్ రాక ఔటర్ రింగ్ రోడ్, లింక్ రోడ్, నీళ్లు, కనెక్టివిటీ, మౌలిక వసతులు అభివృద్ధితో ఉప్పల్ పరిసరాల్లో నిర్మాణ ప్రాజెక్టులు భారీగా పెరిగాయి. తెలంగాణ ప్రభుత్వం ఉప్పల్ నుంచి నారపల్లి వరకు ఫ్లైఓవర్ను నిర్మిస్తోంది. ఉప్పల్లో ఎన్ఎస్ఎల్ ఐటీసెస్, పోచారంలో రహేజా మైండ్ స్పేస్లో ఇన్ఫోసిస్ లాంటి సంస్థల ఐటీ కార్యాలయాలు ఉన్నాయి. దీంతో ఇళ్లకు డిమాండ్ పెరగడంతో స్థిరాస్తి ధరలు ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో గత 2-3 ఏళ్లలో అనూహ్యంగా పెరిగాయి. ఇదివరకు ఉప్పల్ ప్రాంతంలో 25 లక్షల నుంచి 40 లక్షల లోపు వచ్చే ఇల్లు ఇప్పుడు 60 లక్షల నుంచి మొదలు 80 లక్షల వరకు పెరిగాయి. ప్రస్తుతం ఇక్కడ చదరపు అడుగు 4,000 రూపాయల నుంచి మొదలు 7,500 రూపాయల వరకు పలుకుతోంది. అయినప్పటికీ అందరికీ అందుబాటు ధరలో వ్యక్తిగత ఇల్లు, అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు అన్నీ లభిస్తున్నాయి. భవిష్యత్తులో మరింత అభివృద్ధి అవకాశం ఉన్న ప్రాంతం కావడంతో ధరలు మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని నిర్మాణదారులు అంటున్నారు. ఉప్పల్ మెట్రో స్టేషన్ కు సమీపంలో ప్రముఖ నిర్మాణ సంస్థ వాస్వి కన్స్ట్రక్షన్స్ మెట్రో పోలీస్ పేరుతో నిర్మిస్తున్న ప్రాజెక్టులో 67 లక్షల రూపాయల నుంచి మొదలు ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఉప్పల్ కలాన్లో ఉదయ హైట్స్ నిర్మిస్తున్న ఉదయ స్కై వర్క్స్ అపార్ట్మెంట్స్ ప్రాజెక్టులలో 74 లక్షలకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు విక్రయిస్తున్నారు. ఉప్పల్ సమీపంలోని పోచారంలో సహస్ర డెవలపర్స్ నిర్మిస్తున్న ఆనంద రెసిడెన్షియల్ ప్రాజెక్టులో 75 లక్షలకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. పోచారంలోనే అశోక బిల్డర్స్ ఇండియా నిర్మిస్తున్న ఏఎస్బిఎల్ స్ప్రింగ్స్ ప్రాజెక్టులో 60 లక్షలకే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు విక్రయిస్తున్నారు. ఉప్పల్ స్టేడియం సమీపంలో శ్రీ ఆదిత్య స్క్వేర్ నిర్మిస్తున్న ఓపెల్ రెసిడెన్షియల్ ప్రాజెక్టులో 71 లక్షలకే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కొనుగోలు చేసుకోవచ్చు. బోడుప్పల్ సమీపంలో డిపిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నిర్మిస్తున్న డిపిఆర్ ప్రద్యుమ్నాలో 94 లక్షలకు 1590 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఇలా వందలాది నిర్మాణ సంస్థలు ఉప్పల్ నుంచి మొదలు భువనగిరి వరకు నివాస ప్రాజెక్టులు చేపట్టగా అందరికీ అందుబాటు ధరల్లో ఇళ్లు లభిస్తున్నాయి.